నేను కూడా చాలా మొండిదాన్ని. ఏది ఏమైనా సరే నేను తినను. అయితే సరే, నా కోసం కాకపోయినా మీ అబ్బాయి కోసమైనా తినండి అత్తయ్య. కనీసం మీ మనవలి కోసమైనా తినండి. సలీం మురాద్ ధనియాల కోసం తినండి. అత్తయ్య గారు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. నిజం అత్తయ్య గారు, మీరు ఏది కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. నేను మీకు మాటిస్తున్నాను. రక్షించండి! మీకా గొంతు వినిపించిందా? ఏమిటా గొంతు షహన్ షా? ఎవరో అమ్మాయి ఆర్తనాదం చేస్తోంది, సాయం కోరుతోంది. ఒకవేళ అది ఈ తీవ్రమైన గాలుల వల్ల, ఎండుటాకుల చప్పుడు వల్ల మేము అలా భ్రమపడి ఉండవచ్చు. కావచ్చు. నన్ను రక్షించండి! ఇప్పుడు మీకు ఆ గొంతు వినిపించిందా? మాలో ఎవరికి ఏ గొంతు వినిపించలేదు షహన్ షా. కానీ మాకు స్పష్టంగా వినిపించింది. ఫజల్ సాబ్ ఎవరో అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది, తనని మనం రక్షించాలి. రండి, మా వెంట రండి. షహన్ షా, 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 షహన్ షా. ఈ దట్టమైన అడవులు ఏమైపోయి ఉంటారు షహన్ షా? గుర్రం డెక్కల చప్పుడు కూడా వినిపించడం లేదే. షహన్ షా, మీలో సగం మంది సైనికులు అటువైపు వెళ్ళండి. వెళ్ళి షహన్ షాని వెతకండి. మిగతా వాళ్ళు నాతో రండి. పదండి, పదండి. ఆ ఆర్తనాదం ఇక్కడి నుంచే వినిపించింది మాకు. ఈ పాటికి ఫజల్ సాబ్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉండాలి. ఫజల్ సాబ్, సైనికులారా! చాలా నీ పంతాన్ని నేను నెరవేర్చాను. ఇప్పుడిక ఈ యుద్ధాన్ని నువ్వు ఎలా ఆపుతావో చూడాలనుంది నాకు. నువ్వు నాకు మా అబ్బాయి జలాల్ కోసం, మనవాళ్ల కోసం తినమని చెప్పావుగా. ఇప్పుడు నేను నీ భర్త మీద, నీ పిల్లల మీద ఒట్టు పెడుతున్నాను. ఇక ఈ యుద్ధం ఆగేంత వరకు నువ్వు మా సైనాగారంలోకి అడుగు పెట్టొద్దు. అలాగే అత్తయ్య గారు, నేను మీకు మాటిస్తున్నాను. నేను మీరు చెప్పినట్టు చేసేంతటి వరకు మళ్ళీ నా మొహం కూడా మీకు చూపించను. ఏమైంది? ముందుకు నడు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏమైంది?
ధైర్యంగా ముందుకు వెళ్ళు. వెళ్ళు, మా మాట విను, ముందుకు వెళ్ళు. సరే. గుడ్లకు బాబు శకునం. ఇక్కడే ధైర్యంగా ఉండు నువ్వు. మేము ఇప్పుడే వచ్చేస్తాం, త్వరగా వచ్చేస్తాం. అక్కడెవరో నడుస్తున్న చప్పుడు వినిపిస్తోంది. అక్కడెవరో ఉన్నారని మా ఉద్దేశం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే గొంతు విప్పండి. ఎవరున్నారు అక్కడ? నువ్వు ఇక్కడే ఉన్నా. ఎవరైనా ఉన్నారా? ఎవరక్కడ? ఉన్నవారెవరో మాకు జవాబు చెప్పండి. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. లే, పైకి లే. ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నా? నాకు చాలా భయంగా ఉంది. కొందరు నన్ను వెంబడించారు. వాళ్ళు అడవిలో నన్ను చుట్టుముట్టేశారు. ఎలాగోలా నేను తప్పించుకొని వచ్చేసాను. నన్ను కాపాడండి. నువ్వేం భయపడకు, మేమున్నావు నీ పక్కన. వాడు నిన్ను చుట్టుముట్టిన ప్రదేశం ఎక్కడ? అది అక్కడ. మాకు దారి చూపించు. వాళ్ళకి మేము ఇప్పుడే బుద్ధి చెప్తాం. వద్దు,
నాకు చాలా భయం వేస్తుంది. సరే అయితే నువ్వు ఉన్నది మా పక్కన, మేము నిన్ను కాపాడతాం. నువ్వు మా వెనకేరా. మీరు యుద్ధానికి వెళ్ళడానికి ముందు నేను నా మతం మార్చుకున్నని నా చేత వాగ్దానం చేయించుకున్నారు. అలాగే మరొక వాగ్దానం చేయించుకున్నారు, అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటానని. ఇప్పటికి మీరే చెప్పండి, నేనేం చేయాలో? ఏ వాగ్దానాన్ని నిలుపుకోవాలో, ఏ వాగ్దానాన్ని జమదాటాలో? మొదటి వాగ్దానం జమదాటితే నేను మీకు ద్రోహం చేసినట్లవుతుంది. రెండో వాగ్దానం జమదాటితే అత్తయ్య గారి ప్రాణాలకి ఆపద వాటిల్లుతుంది. షహన్షా, మీకిచ్చిన మాట తప్పినందుకు ఒకసారి మీరు నన్ను క్షమించేస్తారు. కానీ నా కారణంగా అత్తయ్య గారికి ఏదైనా జరిగితేనో జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను షహన్షా. అందుకని నేను ఈ పనికి సిద్ధపడుతున్నాను. నేను నా మతాన్ని మార్చుకోక తప్పదు. ఇదే ఆ చోటు. నువ్వు ఇక్కడే ఉన్నా. ఇతనెవరో గాని నాకు చాలా నచ్చాడు. నేను ఇతన్ని ఎట్టి పరిస్థితిలోనూ పొంది తీరాలి. అక్కడెవరూ లేరు. బహుశా వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనుకుంటా. సరేలే, మేము నిన్ను మీ ఇంటి దగ్గర దిగపెడతాం రా. శుక్రియా. ఇంతకీ నీ పేరేంటి? లాబోని. సరే, కానీ ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా నువ్వేం చేస్తున్నావు? మా అమ్మ నాతో చెప్పింది కొన్ని కట్టె పుల్లలు తీసుకురమ్మని. వాటి కోసం వచ్చి నేను దారి తప్పిపోయాను. అమ్మ చెప్తూనే ఉంది, అడవిలో మరీ లోపలికి వెళ్ళొద్దు అని. ఇది చాలా విచిత్రమైన చోటు. ఇక్కడేమో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతుంటాయి. నాకు తెలిసి ఇక్కడ ఆత్మలు, ఆత్రింద్రియ శక్తులు కూడా తిరుగుతాయంట. మీకు వాటి మీద నమ్మకం లేదా? లేదు. నమ్మి తీరాలి. కొన్ని ఎలాంటివంటే ఉన్నా కూడా లేనట్టుగానే ఉంటాయి. ఇంకొన్నేమో లేనట్టుగా ఉన్నా తప్పకుండా ఉంటాయి. మేం కేవలం ఆ ఖుదా ఒక్కడిని నమ్ముతాం. అందుకే మా ఉద్దేశంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన పేరుని స్మరించుకోవాలి. అప్పుడు అన్ని ఇబ్బందులు తొలగిపోతే మేము నీకిచ్చే సలహా ఏమిటంటే, నువ్వు ఖుదాని స్మరించుకో. నీకు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఎవరినైతే పూజిస్తావో వారి పేరును స్మరించుకో. మా మాట నమ్ము, దాంతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక వెళ్దాం పద. పోనీలేండి, మొత్తానికి మీరు విహరించడానికి వచ్చారు, లేదంటే విచారంగా ఉంటారు. ఇక్కడికి వచ్చినందువల్ల కొంచెం మీకు హాయిగా ఉంటుంది. మల్లికా ఎహెన్ మీరా? ఆదాబ్. నేను అనార్కలిని కలవడానికి వెళ్తుండగా దారిలోనే నమాజ్ పిలుపు వినిపించింది. దాంతో ఇక్కడే నమాజ్ పట్టించడానికి ఆగిపోయాను. నేనిలా ఇక్కడున్నందువల్ల మల్లికా ఎహెంద్ విశ్రాంతికి అంతరాయం కలిగితే అందుకు నన్ను క్షమించండి. పూజలు, ప్రార్థనల వల్ల ఎవరికి ఎన్నడూ ఎలాంటి ఇబ్బంది ఉండదు దిల్బహార్. నిజానికి నాకు సంతోషంగా ఉంది ఇంతటి పవిత్రమైన పనికి నువ్వు ఈ తోటకి వచ్చినందుకు. సరే, కానీ నువ్వు కూడా రోజు 5 సార్లు నమాజ్ పట్టిస్తావా?
అవును, పైగా త్వరలోనే నవరోజు రాబోతుంది కదా, కనుక ఎప్పుడు వీలు చిక్కినా ప్రార్థనలు చేస్తూ ఉంటాను. అలాగే సెహన్షా యుద్ధానికి వెళ్ళినప్పటి నుంచి వారిని సైనికుల్ని క్షేమంగా చూడమని రోజు ప్రార్థన చేస్తుంటాను. చాలా మంచి పని చేస్తున్నావు దిల్బహార్. ఎవరి ప్రార్థన ఎప్పుడు ఫలిస్తుందో ఏం చెప్పగలం? దయచేసి క్షమించండి బేగం సాహిబా, తాజాగా యుద్ధరంగం నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? రాలేదు. మహారాణి గారికి కూడా ఒంట్లో బాలేదని తెలిసింది. ఏమైనా మెరుగుపడిందా? లేదు, ఆవిడ ఆరోగ్యం ఇంకా అలాగే ఉంది. మీరలా నిరాశ చెందకండి మల్లికా అహింద్. ఖుదాని మనసారా నమ్ముకోండి. ఖుదా దయ ఉంటే చాలు. నాకేమనిపిస్తుందంటే నవరోజ్ నాటికి అన్నీ చక్కబడతాయనిపిస్తుంది. కొత్త ఏడాదిలో ఆనందం వెల్లివిరుస్తుందనుకుంటున్నాను. నేను కూడా దేవుణ్ణి అదే వేడుకుంటున్నాను. మంచిది. ఇక నాకు సెలవు ఇప్పించండి. ఖుదాఫిస్. నువ్వు చక్కగా చెప్పావు దిల్బహార్. నవరోజ్ నాటికి అన్నీ చక్కబడిపోతాయి. ఎందుకంటే పవిత్రమైన ఆ రోజునే నేను ఇస్లాం మతానికి మారిపోతాను. చాలు, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది, నేను వెళ్ళిపోతాను. కావాలంటే మేము మీ ఇంటి దాకా వస్తాం. వద్దు, అమ్మ గనుక చూసిందంటే ఆవిడ ఏమనుకుంటుందో ఏమో. నేనే వెళ్ళిపోతాను. సరే వెళ్ళు, కానీ ఇకపై ఎన్నడూ దారి మరిచిపోవద్దు. ఖుదాఫిస్. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుందా? ఈ అడవిలో ఎక్కడ అడుగు వేస్తే అక్కడే ముళ్ళు. కొంచెం ఉండండి, నేను తీసేస్తాను. వద్దు, అదేం అక్కర్లేదు. నేను తీస్తాను కదా. ఇప్పుడు మీకు బానే ఉందా? బాగుంది, శుక్రియా. వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. ఖుదాఫిస్. సరే.